హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. సో ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, సో వాళ్ళకు మంచి అవకాశం అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో తప్పకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే షేర్ చేయండి. ఇక్కడ మనకు చూసుకుంటే 2 నుంచి 7 ఇయర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో సో వాళ్ళైతే ఈ జాబ్ని అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్గా స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో లొకేషన్ వచ్చి హైదరాబాద్. అలాగే స్కిల్ సెట్ వచ్చి ఆటోమేషన్ టెస్టింగ్, అలాగే మాన్యువల్ టెస్టింగ్, అలాగే ఫంక్షనల్ టెస్టింగ్. సో ఎవరికైతే ఈ ఫంక్షనల్ టెస్టింగ్ కానీ ఆటోమేషన్ కానీ మాన్యువల్ టెస్టింగ్ మీద ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో 2 ఇయర్స్ అబోవ్ లేకపోతే 1 ఇయర్ అబోవ్ ఉన్నా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఈ జాబ్కి సంబంధించిన ప్రొఫైల్ గురించి అలాగే డిస్క్రిప్షన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే గ్రీటింగ్ ఫ్రమ్ అవంత. సో అవంత కంపెనీ నుంచి మనకి రిక్వైర్మెంట్ అది వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆటోమేషన్ టెస్టింగ్ విత్ సెలీనియం లేదా జావా, అలాగే మాన్యువల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, ఈటీఎల్ టెస్టింగ్, అలాగే మొబైల్ టెస్టింగ్, క్యూఏ టెస్టింగ్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఎవరైతే వీటిలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో సో మాన్యువల్ టెస్టింగ్ కానీ ఆటోమేషన్ కానీ అలాగే ఫంక్షనల్ టెస్టింగ్ కానీ ఈటీఎల్, సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళైతే ఈ జాబ్స్ని అప్లై చేసుకోవచ్చు. సో అలాగే దీనికి సంబంధించి మనకు లొకేషన్ విషయానికి వస్తే పాన్ ఇండియా అని ఇచ్చినారు, ఎక్స్పీరియన్స్ 3+ అని ఇచ్చినారు, గ్రాడ్యుయేషన్ ఫుల్ టైమ్, అలాగే ఇమీడియట్ జాయినింగ్, 15 డేస్లో నోటీస్ పీరియడ్ రిక్వైర్డ్ అంట. సో ఇమీడియట్గా జాయిన్ అయిన ప్రాబ్లం లేదు, లేకపోతే ఇంకా 15 డేస్ లోపల జాయిన్ అయ్యడానికి అయితే నెగోషియేటబుల్గా ఉంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ టిల్ ఇంటిమేషన్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్, అంటే లైక్ మనకు వాళ్ళు ఇంటిమేట్ చేసే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో లొకేషన్ అయితే మ్యాక్సిమం హైదరాబాద్ అయితే ఉంటుంది. సో ఇంకా వేరే లైక్ బెంగళూరు కానీ అలాగే పూణే కానీ చెన్నై కానీ ఇలాంటి లొకేషన్స్ ఉంటాయి. సో ఎవరికైతే మీకు పాసిబిలిటీ ఉంటుందో, ఏ లొకేషన్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో సో దాన్ని అయితే మీరు ప్రయారిటీ వైజ్గా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే కొన్ని రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో నేనైతే మెయిల్ ఐడి కూడా ఇస్తాను. సో ఆ మెయిల్కి మీరు ఇలా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మ్యాండేటరీ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ చేసి ఆ మెయిల్కి అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఆ మెయిల్లో ఈ డీటెయిల్స్తో పాటు రెజ్యూమ్ కూడా అప్డేట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనం నేము, కాంటాక్ట్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, కరెంట్ లొకేషన్ చెప్పాలి, సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ అంటూ, అలాగే పీఓ డిడక్షన్ అవుతుందా లేదా, ఎనీ ఆఫర్ ఏమైనా ఉన్నాయో, టోటల్ ఎక్స్పీరియన్స్, రిలేటెడ్ ఎక్స్పీరియన్స్, నోటీస్ పీరియడ్ ఎన్ని రోజులు. సో మ్యాక్సిమం మన ఈ పోస్ట్కి అయితే 15 డేస్ లోపల జాయిన్ అవ్వాలని చెప్పారు. సో ఇమీడియట్ జాయిన్ అయితే ఓకే, లేకపోతే 15 డేస్ ఆర్ 20 డేస్ అయినా ఓకే. సో కంపెనీ నేమ్ వచ్చి, పేరోల్ నేమ్ వచ్చి అలాగే మెన్షన్ చేయాలి, పాన్ నెంబర్ మెన్షన్ చేయాలి, ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి, హెచ్ఎస్సి, గ్రాడ్యుయేషన్, అలాగే పీజీ ఇఫ్ డన్, ఇయర్ అవైలబిలిటీ ఇంటర్వ్యూ. సో మీరు ఇంటర్వ్యూ అవైలబుల్లో ఉన్న ఇయర్ లైక్ ఎప్పుడు అనేది ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేయాలి. అలాగే టెక్నాలజీ పేరోల్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ అవంతా టెక్నాలజీస్కి పేరోల్ కింద అయితే మనం వర్క్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఎవరైతే ఈ జాబ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సో తప్పకుండా వాళ్ళైతే డైరెక్ట్గా ఈ మెయిల్కి అయితే మీ రెజ్యూమ్ని అలాగే ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఫిల్ చేసి వాళ్ళకైతే మెయిల్ చేయండి. సో 2 మ్యాండేటరీగా 2 నుంచి ఎక్స్పీరియన్స్ 7 వరకు ఉండాలి. సో మ్యాక్సిమం 1 ఇయర్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో మాన్యువల్ టెస్టింగ్ కానీ ఫంక్షనల్ టెస్టింగ్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ సో ఈ రిక్వైర్డ్ స్కిల్ సెట్ వాళ్ళకైతే పొజిషన్స్ ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో మనకి లొకేషన్స్ అనేది చెప్పలేము. సో మ్యాక్సిమం మీకు ఏదైతే మళ్ళీ కంఫర్టబుల్గా ఉందో ఆ లొకేషన్స్ అయితే మీరు ఇంటర్వ్యూలో అప్డేట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దీంతోపాటు మనం మాన్యువల్ టెస్టింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు వీడియోస్ ఏమైనా కావాలన్నా సో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను. సో డైలీ 2 డేస్కి ఒకసారి నేను ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించిన వేకెన్సీస్ కానీ అలాగే ఇన్ఫర్మేషన్ కానీ డైలీ నేను వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో మీకు చాలా మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో ఎలాంటి లైక్ సో నా ఎక్స్పీరియన్స్ ఏదైతే మీకు షేర్ చేస్తాను. సో మీ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ టెక్నాలజీతో కానీ నెక్స్ట్ జాబ్ అప్డేట్స్తో కానీ మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.